దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చూశారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 1000 అడుగుల గోయి తవ్వే కార్యక్రమంలో కేవలం మీ వాళ్ళే ఉన్నారా, లేకపోతే జనసేన బీజేపీని కూడా కలుపుకుని వెళ్తున్నారు? ఎందుకంటే మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, 1000 అడుగుల గొయ్యి తీస్తున్నారట. జిల్లాకు ఒక గొయ్యి తీస్తున్నారా, లేకపోతే రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకటే గొయ్యి తీసి అందులో పాతేస్తాం జగన్ అనే భూతాన్ని అన్నారు కదా. అది మీ ఎజెండానా, లేకపోతే కూటమిలోని మిగిలిన పార్టీల ఎజెండా కూడానా? అది వసుదేవన్ గారు, ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి ఏదైతే హత్య అంటే రౌడీలో దుర్మార్గులో లేకపోతే పనికిమాలిన జనం ఏదైతే రాజకీయాల ముసుగులో ఉన్నారో వాళ్ళందరినీ పాతయాల్సిన సమయం వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తున్న మాట ఇది వ్యక్తిగతం కాదు. ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎక్కడ జనసేన మంత్రులు మాట్లాడాలా, బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఈ గొయ్యి తవ్వే కార్యక్రమాలు వాళ్ళతో మాట్లాడి కాదండి, 1 మినిట్ మీరే మాట్లాడండి. గొయ్యి తవ్వే కార్యక్రమం వాళ్ళతో మాట్లాడి ఈ సమిష్టి నిర్ణయంగా చెబుతున్నారా, మీ తెలుగుదేశం పార్టీ నిర్ణయంగా చెబుతున్నారా? జనాలకు క్లారిటీ. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం చెప్పడం జరిగింది. అంటే గొయ్యి తీసి గొయ్యిలో పాతేస్తాం పూర్తి చేస్తాం కదండి ఆయన అన్నారు కదా. చూపించమంటారా అచ్చెన్నాయుడు ఏమన్నారు? చాలా చాలా మాట్లాడతాం అంటే మనం ఏమన్నారు ఏదో ఒక్క నిమిషం చాలా స్పష్టంగా బాబు గారు ఒక మాట చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఆనాడు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారో చంద్రబాబు నాయుడు గారే చంపించారు, గుండెపోటు అన్నారు. దాని తర్వాత ఏదో చెల్లిచాని చెప్పించారు, దాని తర్వాత మళ్ళీ ఇలా చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సింగయ్యది కూడా ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ కార్యకర్త ఒక టైర్ కింద పడి చనిపోతే అతన్ని కుక్క పిల్లలాగా పక్కన పడేసి కనీసం తను కానీ ఆ రోజు చేస్తుంటే కోర్టు ఎస్టాబ్లిష్ అండి. మనం ఎందుకు జడ్జిమెంట్లు ఇవ్వటం? కోర్టు మాట్లాడియండి. లెట్ us not jump or arrive into conclusions. ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఇక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద లేకపోతే ఇంకోరి కారు కింద మాట్లాడలేదు బాబు గారు కూడా. ఎందుకంటే కోర్టు ఇష్యూలో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు జరిగిన విధానాన్ని గురించి చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు రామాంజనేయులు గారు చెప్పారో, మన కృష్ణాంజనేయులు గారు చెప్పారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఎలిఫెంట్ తయారు చేసుకోండి, జైలు కాడ తయారు చేసుకోండి, జైలు భరోసా జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎట్టకారం చేశాడు రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం 9వ తేదీ ఏదైతే మామిడి రైతుల కోసం వెళ్తున్నాడు, ప్రజల కోసం వెళ్ళమనండి, ప్రజల కోసం యాత్ర చేయమనండి. మీరు ప్రజలు కాదా? మామిడి రైతులు ప్రజలు కాదా? ఒక్క నిమిషం ఈ రోజు కాకాడి గోవర్ధన్ రెడ్డి పరామర్శించిన లేకపోతే ఇంకొక అతన్ని పరామర్శించిన ఇది ప్రజల సమస్య కాదండి. వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో సోదరుడు మాట్లాడుతూ ఉన్నారు సురేష్ గారు, ఏదైతే కక్షపూరితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కేసు పెడుతుందండి. సురేష్ గారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే నాయకులు జైళ్లలో ఉన్నారో కేసుల్లో ఉన్నారో వీళ్ళందరూ గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చి పెట్టిన కేసులు కాదు. గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఇప్పుడు వేగవంతం అయిన తర్వాత లోపలికి పోతున్నారు. అర్థం ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోక, ఆనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటే అప్పుడు లోపల ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. మా జిల్లాకు ఒకడు లేకపోతే జిల్లాకి 2-3 ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపు 80-85% మంది కార్యకర్తల మీద కేసులు పెట్టిన దాఖలా నా మీద కూడా దాదాపు 20 చిల్లర కేసులు ఉన్నాయండి. అంటే ఏం లేదు, ప్రభుత్వం కక్షపూరితంగా గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం ఎక్కడ నీడలో ఏ కార్యకర్త మీద కేసు లేదు, సురేష్ గారి మీద ఏ కేసు లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకొకటి విషయం, కుప్పం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కుప్పంలో డెవలప్మెంట్ అనేది లేకపోతే 9 సార్లు చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తారా అండి? 9 సార్లు గెలుస్తారా? మీరేదో మాట్లాడితే సరిపోద్దా? కాబట్టి ఇదొక విషయం. రెండోది, ఏదైతే మామిడి పరిశ్రమకి సంబంధించి కుప్పం కానీ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుందో, మామిడి తాండ్ర అవి ఇవి ఏదైతే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే. కాబట్టి ఎయిర్పోర్ట్ నిర్మిస్తే వాళ్ళ బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తరఫున సీఎం గా ఒక వ్యాఖ్య చేశాడు. దాన్ని అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటున్నారండి. ఇక్కడ ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చూడండి. అంటే ఆయన ఏం మాట్లాడారు అంటే, మీది నిన్నటి నుంచి మొదలెట్టినట్టున్నారు అంటే సుపరిపాలన కార్యక్రమం, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గోతులు తవ్వే కార్యక్రమం గురించి ఆయన మాట్లాడారు.
అంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని, మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. దానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఆయన ఒక అప్పీల్ చేశారండి, ఏంటంటే ప్రజలు సహకరించాలి గోతులు తవ్వే కార్యక్రమానికని. సో బహుశా అది ఆయన వ్యక్తిగతం. ఎలా అంటారు, ఇప్పుడే మీరు ప్రభుత్వం అన్నారు, ఇంతకుముందే మీరు ప్రభుత్వం అన్నారు, ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతం ఒక్క అంటారు నిమిషం. సార్. బాబు గారు మాట్లాడిందని చెప్తున్నాను వాసుదేవ్ గారు. బాబు గారు చాలా స్పష్టంగా అచ్చెన్నాయుడు గారు మీ చెప్తున్నారు. పార్టీ ఇలాంటి- రాష్ట్ర ఒక్క నిమిషం, అధ్యక్షులుగా ఒక్క నిమిషం. చేశారు, సీనియర్ No, no, no. మంత్రి. ఒక్క నిమిషం. బాబు గారు కూడా చాలా స్పష్టంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, వాళ్ళని సమూలంగా నిర్మూలించాలి, వాళ్ళు ఉండకూడదు ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు అని చెప్పి మాట్లాడడం సీఎం స్థాయిలో చంద్రబాబు గారు మాట్లాడారు, అది ఓకే. ఈయన ఏదైతే మాట్లాడారో ఇలాంటి భూతాన్ని 1000 అడుగులు గుర్తులో పెట్టాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు వ్యక్తిగత వ్యాఖ్య ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారో దాని కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం, ఎందుకంటే ప్రతి కార్యకర్త మీద హింసించింది గత ప్రభుత్వం అండి. వాళ్ళ బాధలు, ఇలాంటి వ్యక్తి వస్తే ఇలాంటి రైట్, చూద్దాం. చేస్తాడు, ఏ అభివృద్ధి ఉండదు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, అలాగే సంపత్ రాజు గారు, కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, కుప్పాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి స్వర్ణ కుప్పం దిశగా ఆయన అడుగులేస్తుంటే వైసీపీ కడుపులో యాసిడ్ పెరిగిపోయింది, ఉక్రోషంతో మాట్లాడుతోంది అని టీడీపీ నాయకులు అంటున్నారు. సరే, ఆయన డెవలప్ చేస్తానంటే ఎవరు అడ్డుకుంటారు? ఒక ఎయిర్పోర్ట్ వచ్చి అక్కడి నుంచి ఈ అగ్రి ప్రోడక్ట్స్ కార్గో గురించి, ఇది ఇవాల్టి ప్లాన్ కాదు చంద్రబాబు గారిది. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చెప్పారు, అక్కడ నుంచి రైతులకి వాళ్ళ అగ్రి ప్రోడక్ట్స్ని విదేశాలకు అమ్ముకునేందుకు వీలుగా, ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు వీలుగా ఆయన ఒక విజన్ తోటి చేస్తున్నారు. లెట్ ఇస్ వెల్కమ్ దట్. సరే, రాజకీయ విమర్శ